Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని గ్రో చేయాలంటే ఏం చేయాలి? బిగ్గెస్ట్ క్వశ్చన్. ఫాలోవర్స్ వచ్చాక ఏం చేయొచ్చు అనేది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. అయితే ఫాలోవర్స్ పెరగడానికి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాము. సో ఇనీషియల్గా నిష్ అనేది ఎంచుకోవాలి. నెంబర్ 1, నిష్ అంటే ఏంటి? నిష్ అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో మనకున్న ఎక్స్పర్టీస్ని మనం ఎంచుకోవడం, ఇంక్లూడింగ్ అది ఎంత చిన్నదైనా టు ఎంత పెద్దదైనా మనం ఆ నిష్ దగ్గర చాలా క్లియర్గా ఉండాలి. ఎగ్జాంపుల్, ఫస్ట్లో మనం చేసినప్పుడే మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి వ్యూవర్షిప్ రాకపోవచ్చు అండ్ కొంతమందికి స్టార్టింగ్లోనే వ్యూవర్షిప్ రావచ్చు. దానికి రీజన్ ఏంటి అని అంటే ఆల్గరిథంలో ట్యాప్ చేయడానికి కొన్ని సింపుల్ థింగ్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటి అని అంటే ఏ విధంగా ఆ పర్టికులర్ నిష్ని వాళ్ళ ఆ సబ్జెక్ట్ని ప్రజెంట్ చేస్తున్నారు అండ్ ఏ టైంలో దాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ చార్ట్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్ టైమ్స్ అనేవి చాలా 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 ముఖ్యంగా ఇంపార్టెంట్. ఇది చాలామంది కరెక్ట్గా చెయ్యరు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్ టైమ్స్ అనేది మనము చూసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకొక మంచి విషయం చెప్తాను. పోస్టింగ్ టైం అనేది నేను క్లియర్గా ఇక్కడ ఇస్తాను చూడండి. పోస్టింగ్ టైం ఇండియా అని నేను గూగుల్లో టైప్ చేయండి. గూగుల్లో టైప్ చేస్తే క్లియర్గా మీకు ఇక్కడ కంప్లీట్లీ ఇమేజెస్లోనే చూపిస్తాను నేను మీకు, ఎందుకంటే మీకు మంచి మంచి ఇమేజెస్ వస్తాయి. ఇక్కడ ఎన్నో బెస్ట్ టైమ్స్ టు పోస్ట్ అంటే ఎన్నో బ్లాగ్ రైటింగ్స్ ఉన్నాయి. దాంట్లో నేనైతే చాలా క్లియర్గా బై ఇన్స్టాగ్రామ్ టిప్ కూడా తీసుకుంటాను అనమాట. సో బెస్ట్ టైం టు పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఈ పర్టికులర్ పిక్చర్ చూసినట్లయితే మండే బెస్ట్ టైం ఏంటి? 6 AM, 10 AM, 10 PM అని ఇలా డిఫరెంట్ టైమింగ్స్ మండే టు సండే వరకు అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా చాలా కంపెనీస్ ఈ పర్టికులర్ టైమింగ్స్ ఇచ్చారు. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, హబ్స్పాట్ని ఫాలో అవ్వండి, లేదా ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్లో కూడా ఇన్స్టాగ్రామ్ యొక్క పోస్టింగ్ టైం గురించి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక రీల్ ఉంది, దాని ప్రకారం కూడా మీరు పోస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇన్స్టాగ్రామ్ అనేది యుఎస్ ఆడియన్స్కి ఎక్కువ ఫేవరబుల్గా ఉండడం వల్ల ఇండియన్ టైమింగ్స్ గురించి చెప్పకపోవచ్చు. కాకపోతే కొన్ని బ్లాగ్స్ అంటే నేను చెప్పిన హబ్స్పాట్ లాంటి బ్లాగ్ ఇండియన్ టైమింగ్స్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మోస్ట్లీ ఇట్లాంటి పింక్ కలర్ ఇమేజే ఉంటుంది. దీన్ని కంప్లీట్లీ మీరు చూడండి, ఈ ప్రకారంగా చేయొచ్చు. ఎక్కడైతే డార్క్గా ఉందో హైయెస్ట్ ఎంగేజ్మెంట్ ఉన్న టైమ్, ఎక్కడైతే డార్క్గా ఉందో అక్కడ ఏంటి అంటే కంప్లీట్లీ ఎక్కువ ఎంగేజ్మెంట్, అండ్ ఎక్కడైతే లైట్గా ఉందో అక్కడ తక్కువ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ఇంపార్టెంట్ అయిన నెక్స్ట్ టిప్, మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం బ్రాండింగ్ క్రియేట్ చేస్తున్నాము అనేది మర్చిపోవద్దు. కొంతమంది ఏం చేస్తారంటే నిష్ ఒకటి పెట్టుకుంటారు, స్టార్ట్ చేస్తారు. ఒక 10,000 ఫాలోవర్స్ రాగానే వాళ్ళ మైండ్లో కంప్లీట్లీ వేరే కొలాబరేటర్స్ రాగానే లేకపోతే ఏదైనా వేరే ఐడియా రాగానే వాళ్ళ టాపిక్ని కంప్లీట్లీ చేంజ్ చేసేస్తూ ఉంటారు. వీళ్ళు గ్రో అవ్వలేరు. ఎప్పుడూ ఆ మిస్టేక్ మీరు చేయకూడదు. సరే, ఫస్ట్ 0 to 100 దగ్గరికి వెళ్ళాలంటే నేను చెప్పినట్టు ప్రజెంటేషన్ అంటే నిష్ సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంటేషన్లో ముఖ్యంగా ఐఫోన్ కెమెరాస్ కానీ మన దగ్గర ఉన్న మామూలు 25,000 to 20,000 నుంచి స్టార్ట్ అయ్యే ఏ కెమెరా అయినా, ఒప్పో, వివో ఇలాంటి కెమెరాస్ చాలా క్లియర్గా వర్క్ అవుతుంది. ప్రాపర్ స్టాండింగ్ పెట్టుకొని ఫేస్ చూపించేదైనా లేదా ప్రోడక్ట్ చూపించేదైనా క్లోజప్లో ఇన్స్టాగ్రామ్కి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆ టిప్ తర్వాత నెక్స్ట్ ఈ టైమింగ్ టిప్ తర్వాత మీకు ఇంకొక టిప్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఎడిటింగ్. ఇన్స్టాగ్రామ్ ఎడిటింగ్ చాలా పవర్ఫుల్ టూల్. ఎందుకు అని అంటే ఒకప్పుడు ఎడిటింగ్ చేయాలంటే ఎడిటర్స్ అనేవాళ్ళు కంపల్సరీ మనకి రిక్వైర్మెంట్ ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదనమాట. ఎడిటింగ్ అనేది ఇన్స్టాగ్రామ్లో చాలా క్విక్గా చేయొచ్చు. అండ్ వాటి క్లాసెస్ కోసం ఖచ్చితంగా నన్ను సంప్రదించండి కింద ఉన్న నెంబర్స్కి. అదే కాకుండా ఆ ఎడిటింగ్ని చాలా బ్యూటిఫై చేయొచ్చు. అదేవిధంగా స్టోరీస్ని కూడా చాలా బ్యూటిఫుల్గా ఎడిట్ చేయొచ్చు. మన ప్రజెంటేషన్స్ని హైలైట్ ఫామ్స్లో అంటే ఇప్పుడు ఎలా అయితే చాలామంది హైలైట్స్లో ఇలా పెట్టుకుంటూ ఉంటారో ఈ హైలైట్ ఫామ్స్లో కూడా మనం చాలా నీట్గా పెట్టుకోవచ్చు. సో ఇందులో ఏమవుతుంది అని అంటే ఒక హైలైట్ నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నేను చేసిన కంప్లీట్ ప్రోడక్ట్స్ కానీ నేను చేసిన వీడియోస్ కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ని మనం ఖచ్చితంగా ఎనేబుల్ చేయాలి. నెక్స్ట్ మీకు అతి ముఖ్యమైన టిప్, ఇది ఎవరు చెప్పరు. అదేంటి అంటే ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క న్యూ ఫీచర్కి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా కొత్త ఫీచర్ ఒక యాప్లో వచ్చినా లేదా ముఖ్యంగా మెటా ప్రోడక్ట్స్లో వచ్చినా మీరు దాన్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు.
ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా దాన్ని మీరు వాడి తీరాలన్నమాట. అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుందంటే కొత్త ఫీచర్ వాడంగానే ఆటోమేటిక్గా మన ప్రొఫైల్ని బూస్ట్ చేసేస్తుంది, మనకి విజిబిలిటీని పెంచేస్తుంది. దీని విధంగా ఏమవుతుంది, రీచ్ ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి మ్యూజిక్ వాడాలి, హ్యాష్ ట్యాగ్స్ వాడాలి, ఈ విషయాలు ఎవరన్నా చెప్తారు. అండ్ కొంతమంది హ్యాష్ ట్యాగ్స్ ఆర్ డెడ్, లేవు హ్యాష్ ట్యాగ్స్ అని అంటారు. కొంతమంది మ్యూజిక్తో ఏముంది అని అంటారు, కానీ కాదు. రిలవెంట్ హ్యాష్ ట్యాగ్స్, రిలవెంట్ మ్యూజిక్ ఎందుకు ఉండాలి అని అంటే సెర్చ్ ప్లాట్ఫామ్ ఆన్ ఎనీ యాప్. అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు సెర్చ్ కావాలంటే ఈ సెర్చ్లో నేను హ్యాష్ ట్యాగ్స్ త్రూ కూడా సెర్చ్ చేసినప్పుడు, ఎక్స్ప్లోర్లో నేను మిమ్మల్ని మీ వీడియోలు చూడాలనుకున్నప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్స్ పనిచేస్తాయి. అండ్ ఎక్స్ప్లోర్లో కొత్త మ్యూజిక్తో వీడియో చేస్తే ఇమీడియట్గా వెళ్తుంది. ఇది మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు, వీడియో ఎండ్ చేసేటప్పుడు క్లారిటీగా 1 మినిట్ లోపల క్లోజ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అండ్ స్టార్టింగే హుక్ ఉండాలి. హుక్ అంటే ఏంటి అని అంటే, మీరు చేస్తున్న తప్పు ఇన్స్టాగ్రామ్లో ఇదే అని అన్నాను అనుకోండి, ఒక సెకండ్ మీరు ఆగుతారు. ఎగ్జాంపుల్, ఇలా చదవడం వల్లనే పిల్లలకి భవిష్యత్తు ఉండట్లేదా అని నేను ఏదైనా క్వశ్చన్ వేసాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ విధంగా ఏదైనా నేను స్టాపర్ లాగా అంటే ఒక సెకండ్ మనం ఆగుతాం. అట్లా అని చెప్పి ప్రతిదీ నెగిటివ్ ఉండక్కర్లేదు. 5 థింగ్స్ యూ డింట్ నో అబౌట్ గోవా ట్రిప్ అని నేను అన్నాను అనుకోండి. గోవా ట్రిప్కి వెళ్తున్నాం ఇన్ని ఇయర్స్ నుంచి, కానీ 5 థింగ్స్ ఏంటి మనం మిస్ చేసామని కంప్లీట్ దాకా చూస్తారు. సో ఆ విధంగా హుక్ అనేది ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇది 1 మోర్ టిప్ అనమాట. సో ఇదంతా మనము కరెక్ట్గా చేయాలి, ఎడిటింగ్ చేయాలి, ప్రొఫెషనల్గా కెమెరా గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ ఎలా అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయండి, నా క్లాసెస్ మీరు తీసుకోండి, నేను అవైలబుల్గా ఉన్నాను. ఇన్స్టాగ్రామే కాదు, మనం డిజిటల్ మార్కెటింగ్ని రాక్ స్టార్ పర్ఫార్మెన్స్ తోటి నేర్చుకోవచ్చు. సైనింగ్ ఆఫ్, శ్రావణి ఆసూరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.